ప్రస్తుతం ఏదైనా సమాజంలో మనకు అన్యాయం జరిగితే కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కేసు పెట్టి పోలీసుల కాడని కథ తేలుస్తానని చెబుతూ ఉంటాము. అటువంటి పోలీసులు ఇప్పుడు చూసుకుంటే కానీ ప్రజల పాలిట ఎములలా తయారవుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే వినుకొండలో మనం చూసుకుంటే ఇంట్లోకి చొరబడి చంపుతానని బెదిరించి సిఐ చిన్నమల్లయ్య తనపై హత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ బుధవారం వినుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం వినుకొండ పట్టణానికి చెందిన ఒక కుటుంబం కొంతకాలంగా మండలంలోనే వేరే గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకొని జీవిస్తూ ఉంది. ఇదే గ్రామంలో ఇల్లు ఉన్న సిఐ చిన్నమల్లయ్య బుధవారం గ్రామానికి వచ్చారు. పక్కింట్లో ఒంటరిగా ఉన్న మహిళపైన ఘాతుకానికి పాల్పడ్డారు. బాధితురాలిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పరీక్షలు నిర్వహించారు. ఇటీవల వరకు సిఐడిలో పనిచేసి ప్రస్తుతం విఆర్లో ఉన్న సిఐ వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉంటూ తేదేపా వారిని ఇబ్బంది పెట్టారని 2024లో కారంపూడిలో ఓ తేదేపా నాయకుడిని గన్తో బెదిరించారు. ఇటీవల కారంపూడికి చెందిన మండల టీడీపీ నేతను వాట్సాప్లో బెదిరింపులకు గురి చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిన్నమల్లయ్య పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ ప్రభాకర్ గారు తెలిపారు. ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం అయితే పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఆడబిడ్డలు జాగ్రత్తగా ఉండండి.